ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ నుంచి ఒక రెండు అప్డేట్స్ వచ్చాయి. ఒకటి గుడ్ న్యూస్, ఇంకొకటి అయితే బ్యాడ్ న్యూస్. మోస్ట్లీ బ్యాడ్ సంగతి పక్కన పెడితే గుడ్ న్యూస్ మాత్రం చాలా బాగా నచ్చింది మీకైతే. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేశారు లేదు చూడండి. ఒక 2000 లైక్స్ ఈ వీడియోకి వస్తాయని అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ గురించి మాట్లాడదాం, తర్వాత బ్యాడ్ న్యూస్ గురించి చెప్తాను. సో యూట్యూబ్ అయితే యూట్యూబ్ షార్ట్స్ మీద రెవెన్యూని పెంచబోతుంది. ఓకేనా, ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మొన్న దాని మీద. అయితే ఇక్కడ మీకు వెరీ సూన్, చాలా తొందరగానే మీకు యాడ్స్కి సంబంధించిన అంటే మీకు వీడియోకి సంబంధించిన రెవెన్యూ అయితే పెరుగుతుంది అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు గతంలో చూసుకుంటే మనకి యూట్యూబ్ షార్ట్స్కి అసలు రెవెన్యూ లేదు, బోనస్ ఇచ్చేవాళ్ళు. అంటే వీడియో ఇన్ని వ్యూస్ వస్తే ఇంత బోనస్ అని $100 $60 ఇట్లా వచ్చేవి మనకి బోనస్. బట్ ఆ బోనస్ వల్ల ఎక్కువ లాస్ అవుతుంది, అడ్వర్టైజర్స్ కూడా ఎక్కువ రావట్లేదు. అంటే యూట్యూబ్ అడ్వర్టైజ్ ఏం చేయకుండా బోనస్ ఇస్తే యూట్యూబ్కి లాస్ వస్తుంది. సో అడ్వర్టైజర్స్ కూడా షార్ట్స్కి రీచ్ తొందరగా వస్తుందని చెప్పేసి లాంగ్ వీడియోస్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే అడ్వర్టైజర్స్ చూపిస్తున్నారు అండ్ యాడ్స్. ఓకేనా, ఆ యాడ్స్ ఓనర్స్ అందరూ కూడా షార్ట్ వీడియోస్లో కూడా మేము ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ షార్ట్స్ ప్లాట్ఫామ్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. బేసిక్గా ఇక్కడ మీకు వీడియోకి మధ్యలో ఒక యాడ్ని ఇన్సర్ట్ చేయడం జరుగుద్ది. ఓకేనా, సో ఈ మధ్యలో వచ్చిన యాడ్కి ఏంటంటే 50% పైనోడికి వెళ్తే 50% కిందోడికి వస్తుంది అనమాట. అట్లా సో ఇక్కడ మీకు మధ్యలో యాడ్స్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ యాడ్స్లో చూసుకున్నట్లయితే మీకు చాలా ఎక్కువ యాడ్స్ కనిపిస్తున్నాయి, అవునా కదా? గతంలో అసలు ఎన్ని యాడ్స్ వచ్చాయి యూట్యూబ్లో, అంటే షార్ట్స్లో, ఇప్పుడు చూడండి ఎన్ని యాడ్స్ వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ఎక్కువ యాడ్స్ వస్తాయి అనమాట, అన్ని రకాల యాడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా రెవెన్యూ బాగా ఎక్కువ పెరిగేటట్టు ఉంటుంది. అంటే మన లాంగ్ వీడియోస్కి వచ్చినంత రాదులే కానీ కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 50% మనకి షార్ట్స్లో వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నార్మల్ వీడియోస్లో ఒక $1 వచ్చింది అనుకోండి, ఇప్పుడు షార్ట్స్లో వచ్చేసి మనకు ఒక 50 cents వస్తుంది, అందులో సగం వరకు రావచ్చు అనమాట. సో ఇది మనకి గుడ్ న్యూస్. అండ్ రానున్న రోజుల్లో అంటే ఒక 5-6 monthsలో ఖచ్చితంగా మనకి యాడ్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అయిపోతుంది. అండ్ దానివల్ల షార్ట్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనకి డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి. సో ఇకపోతే బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే యాడ్స్ మధ్యలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అడ్వర్టైజర్ కూడా సాటిస్ఫై అవ్వాలి, కాబట్టి యాడ్స్ని ఎక్కువ డిస్ప్లే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వీడియో ఇలా చూసిన తర్వాత మళ్ళీ ఇలా స్వైప్ చేశాక యాడ్ వస్తుంది చూసారా, సో స్వైపింగ్ ఆప్షన్ లాక్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. అంటే ఈ యాడ్ ఉంటుంది చూసారా, ఈ యాడ్ అయిపోయేంత వరకు కూడా స్వైపింగ్ ఆప్షన్ లాక్ అయిపోవచ్చు. అంటే ఒక 5 seconds 4 seconds 10 seconds అట్లా లాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని థర్డ్ పార్టీ సైట్స్ నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అట్లా లాక్ అయినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కూడా డిస్టర్బ్ అవుతారు, వెంటనే క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక క్రియేటర్ వీడియో చూసి యాడ్ వచ్చింది, మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేసామనుకోండి, వేరే వీడియో చూడడానికి ఛాన్స్ ఉండదు. అంటే దీనివల్ల ఏంటంటే వ్యూస్ చాలా తగ్గుతాయి. ఇప్పుడు మీకు 2000 3000 ఇట్లా వ్యూస్ ఎలాంటి వీడియోకైనా వస్తున్నాయి. ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో ఏంటంటే 200 300 కూడా పడిపోవచ్చు వ్యూస్. అట్లా అంటే అడ్వర్టైజర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ మీకు రెవెన్యూ పెరుగుతుంది, అది గుడ్ న్యూస్, కానీ వ్యూస్ తగ్గుతాయి. ఓకేనా, సో ఇక మరి దీన్ని వీళ్ళు ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో మనం ఆ అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక నేను డెఫినెట్లీ చెప్తాను. సో ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. అండ్ మీరేమనుకుంటున్నారు, నాకు రెవెన్యూ అవసరం లేదు, నాకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారా, లేదా నాకు రెవెన్యూ కూడా కావాలి అండ్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కొంచెం డౌన్ అయినా పర్లేదు అని అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్స్ కూడా నేను ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక మంచి మూవ్. ఇప్పుడు మనకి వ్యూస్ స్లైట్గా డౌన్ అయినా సరే, ఇప్పుడు షార్ట్స్లో 10 million 20 million వ్యూస్ వచ్చినా కానీ ఉపయోగం లేదు కదా, ఎందుకంటే ₹1 కూడా రావట్లేదు. సో ఇప్పుడు రీసెంట్గా కొంచెం రెవెన్యూ వస్తుంది, బట్ ఇప్పుడు వచ్చే రెవెన్యూ కూడా మనకు సరిపోదు. ఇప్పుడు ఒక క్రియేటర్ ఒక షార్ట్ వీడియోని తయారు చేయాలి అని అంటే స్క్రిప్ట్ని చాలా వరకు కాంప్రమైజ్ చేయాలి, చాలా కటింగ్స్ చేయాలి, ఎడిటింగ్లో చాలా చికాకు వస్తుంది. ఓకేనా, ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. బట్ యూట్యూబ్ అయితే ఇప్పుడు ఇలా ఆలోచించడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎందుకంటే నా ఒపీనియనే కరెక్ట్ అని నేను అనను, మీ ఒపీనియన్స్ కూడా నేను చదువుతా. అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.